అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా తీసుకోపా అన్న కప్పుడు కార్పొరేట్ సాబ్ మీ కప్తా అంత ఎత్తా నాకు అలాగే సంతోషం మీ కప్తే ఎక్కడ్రా తొందరగా మంచిగా నాకు అనిపించలేదు అక్కడ సైడ్ చాలా అవసరం లేదు. ఫోటోలు అప్పుడే పిలిచిన భవిష్యత్తు చేసుకున్నా అప్పుడే పిలిచిన కండ కాపినా రాగానే కండ కాపినా రాజు బాగా రాజు సెలెక్ట్ చేసి ఇచ్చిరానే కొత్తకాయ ఇయ్య ఉండాలి. అందరు కొట్టాలి ఎవరో మీరు అవన్నీ ఉంటున్నాడు వాడకట్ట పెద్ద మనుషులు అయితే పెద్ద మనుషులు అయితే రాయే లింగనా లింగానేడి అందరా జస్ట్ మన రెగ్యులర్ వచ్చే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసిన ఇద్దరు ఎవరు లేదు. గంగరాజు మొత్తం డెవలప్ చేసింది అంతే. నేను అదే వీళ్ళకి చేసిన వీళ్ళు ఎవరు లేదు. గంగరాజు గంగరాజు సూపర్వైజర్ స్వామి గడపరెడ్డి మేడం రాలే ఉన్నది బాబు మన వేసుకుంటాం లోపలికి అటు ముందుకెళ్ళి మహాలక్ష్మి పదేళ్ళు కాబట్టి
ఇక్కడ అది పడ్డది అగరబత్తి పడ్డది కాలుతుంది. అందుకే కొంచెం పక్కకి పెట్టాలి బాబు మీ నోట వినాలన్నది మీరు సంతోషంగా ఏంటిదే మీ పని నేను చేపిస్తున్నాం కదా మీరంటే మేము ఎంతో మంది సంతోషం. బాబు ఇప్పుడు మీరు అయిపోయినాక మనం కలిసి సోషల్ మీడియా మరి ప్రోగ్రామ్ రావాలి నీకే చెప్తాను విమర్శలు కాకుండా అభివృద్ధి హెల్దీ పాలిటిక్స్ అభివృద్ధితో పెట్టినప్పుడు షుగర్ లేదు అన్నది అదృష్టం షుగర్ లేదు బీపీ లేదు ఏది కూడా తీసుకోవడం తీసుకుందాం ఏమడగలేదు మళ్ళీ తీసుకున్నా ఉంచు బయట రాకముందు బాగా అడుగుతుందా మీరు అందరు మహిళలు మళ్ళీ ఒక 25 lakhs చేసాడు మొన్ననే పెద్ద 50 ఇద్దరు కలిసి 50 లక్షలు ఇచ్చాడు ఆ మెయిన్ రోడ్ది 1,50,50 2 కోట్ల 10 లక్షలు హైయెస్ట్ తీసుకున్నాడు అది అక్కడికి కంటిన్యూ 6 కోట్లు పెట్టి నువ్వు అంటికి మరి ఇక్కడికే కట్టేస్తా అన్నావు కదా అదే అది అది మొత్తం పోనీ ఎక్కడికి పోలీసు దాకా మల్లికార్జున రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సురేంద్రరావు గారు, గౌరవ సుగర్ చైర్మన్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు, అలాగే డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. దాదాపు మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఒక 10 లక్షల నిధుల నుండి డ్రైనేజీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్లో భాగంగా యూఐడిఎఫ్లో దాదాపు 1,50,00,000 ఎందుకంటే ఈ వర్షాకాలంలో వరదలు రావడం జరుగుతుంది కాబట్టి ఇళ్ళలోకి నీళ్లు చేరుతున్నాయి, రోడ్డు మీదకి నీళ్లు, మురికి నీరు కానీ వర్షం నీరు కానీ రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యూఐడిఎఫ్ కింద దాదాపు 1,50,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. అది త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మరొక 50,00,000 ఇక్కడ ఇంకా అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించింది ఒక 50,00,000 మొన్ననే డిపిఆర్ తయారు చేసి ఎస్టిమేషన్ తయారు చేసి టెండర్ దశలో ఉన్నది. దాదాపు ఈ డివిజన్కి సంబంధించి ఒక 2 కోట్ల వరకు ఈ వరకు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది. తప్పకుండా 66 డివిజన్లో 46 డివిజన్లు ఉన్న సమస్యలను దశల వారీగా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిలో ముందుండే విధంగా డివిజన్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేటాయించడం జరుగుతుంది. అలాగే మా సుడాన్ నుంచి వెళ్ళి మా నరేంద్ర అన్న 25 లక్షలకు సంబంధించి నిధులను కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి త్వరలోనే వర్క్ ప్రారంభించడం జరుగుతుంది. ఇంకొక బిట్ అదే అది పూర్తి కాదు కదా, ఆ పేరే చూడపేరా ఇంచారు అర్థం నిజంగానే అబద్ధంగా అది ఆకే ఇంకొక
ఇచ్చినట్టే కదా సగం ఎందుకు వెళ్తావు ఆయన పూర్తి నిధులు వస్తున్నాయని అందరికీ ఒక చిన్న ధన్యవాదాలు పిలవగానే ఇచ్చేసిన మన మేయర్ గారికి కూడా చైర్మన్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మా వాడను మొదటి విడతగా 10 లక్షల రూపాయలు వారి ఆధ్వర్యంలో కూడా 10 లక్షల రూపాయలు ట్రైన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అడగగానే పెట్టినందుకు కృతజ్ఞత తెలియజేస్తాను. అదేవిధంగా మళ్ళీ ఒక 50 లక్షల రూపాయలు కూడా అడగగానే ఇచ్చింది. అవి కూడా టెండర్కు ప్రాసెస్లో ఉన్నాయి. అట్నే కూడా చైర్మన్ గారు కూడా 20 లక్షలు మొదలిచ్చిండు. మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలు అయితే కావచ్చు దాన్ని కూడా మాట ఇచ్చిండు. మనకు ఈ 10 లక్షల ప్రోగ్రాంకి విలువగానే ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా వాడ తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సార్ తెలుసు కదా చెప్పలేదు సార్ నీకెళ్ళి వాడినాం 7 వాడినాం వాడు కాదు స్ట్రీట్ నెంబర్ 7